అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. మిస్టర్ ఎమ్మెల్యే, మా అభిమాన హీరోపైనే కామెంట్ చేస్తావా, పైగా క్షమాపణ కూడా చెప్పవా అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణ చెప్పేదాకా ఎక్కడికి వెళ్తే అక్కడకు వెంట పడతామని హెచ్చరిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాలంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 48 గంటల పాటు డెడ్ లైన్ పెట్టారు. వాళ్లు ఇచ్చిన సమయంలోపు ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పకపోవడంతో ఎమ్మెల్యే ఆఫీసును ముట్టడించారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలంటూ నినాదాలు చేశారు. ఫ్యాన్స్ ను పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఆఫీసును ముట్టడిస్తారని ముందే తెలుసుకున్న పోలీసులు దగ్గుబాటి క్యాంప్ ఆఫీస్ చుట్టూ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసు వలయాన్ని ఛేదించుకొని క్యాంప్ ఆఫీస్ దగ్గరకు చేరుకున్న కొందరు ఆందోళనకారులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాకు ఆయన ప్రధానంగా ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మేము ఏమంటూ అడుగుతున్నామంటే బహిరంగ క్షమాపణ ఒక్కటి అడుగుతున్నాం. ఆయన చేసిన దీనికి దయచేసి చెప్తున్నాము, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతాడు. ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర భారీగా మోహరించిన పోలీసులు కొందరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. లోకల్ చాలా తక్కువ మంది అండి, బయట నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది. వాళ్ళు డిమాండ్ ఏంటంటే వాడు అంటే మనకైతే వాళ్ళతో మనతో కాంటాక్ట్ కాలేదు, బట్ ముట్టడికి వస్తున్నామని చెప్పారు. అది వాళ్ళ డిమాండ్ అయితే మనతో మాట్లాడి ఏం చెప్పలేదు. ఆ హీరో మన పార్టీకి దూరంగా ఉంటున్నారు, ఆయన సినిమాలు చూడొద్దని ఎమ్మెల్యే మాట్లాడినట్టుగా ఓ ఆడియో వైరల్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అనంతపురం నడిబొడ్డున ఎన్టీఆర్ కి క్షమాపణ చెప్పకపోతే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటున్నారు ఫ్యాన్స్. ఈ వివాదానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి మరి.